ఇక్కడ బాటలు చూడండి ఎంత ఉన్నది ఇక్కడ. సో 46,800 dirhams ఉన్నది, అంటే 10 లక్షల చిల్లర అన్నట్టు ఒక బాటల్. తింటుండే ఆల్రెడీ చికెన్ బిర్యానీ, సో మటన్ ఉంది, ప్లస్ పలావిల్ ఉంది. అలాగే మనం ఇంటికి వచ్చినప్పుడు తీసుకుంటాం కదా, ఫ్రీగా తినచ్చు అక్కడ, తాగచ్చు కూడా. సో వెళ్దాం, లోపలికైతే వెళ్తున్నాం. భూమేష్ రెడీయా తినేందుకు? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు దసరా వస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి అయితే ఇంటికి వెళ్తున్నాము. సో ముగ్గురుతోటి. సో దసరాకు ఎప్పుడైతే చాలామంది అయితే ఇంటికాడ ఉండాలని చెప్పేసి ఉంటుంది. సో అందుకోసం మేము స్పెషల్ గిట్ల తోటి పోతున్నాము. మా రూమ్మేట్ అయినటువంటి భూమేష్, నిరంజన్ ముగ్గురం కలిసి అయితే మేము వెళ్తున్నాము. మా జర్నీ దుబాయ్ నుంచి వెళ్ళి హైదరాబాద్ దాకా ఎట్లా ఉంటుంది సో అనేది అయితే వీడియోలో మొత్తం చూపెడతాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టి స్టార్ట్ అవుతుంది జర్నీ. ఇక ఇంటికి పోయేటప్పుడు అయితే ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ కానీ, మన చుట్టాలు కానీ, మన ఇంటి పక్కల అందరూ పంపిస్తారు. ఇక చూడండి, మా ముగ్గురు అయితే లగేజ్లు అయితే ఫుల్ అయిపోయినాయి. సో ఎవరికైనా సరే లగేజ్ అయితే ఇష్యూ ఉంటుంది. ఇవన్నీ అవే బ్యాగులు, ఇక 3 బ్యాగులు చూడండి. కాటన్ ఖచ్చితంగా ఉంటుంది మనకు. సో కాటన్ అయితే తీసుకెళ్తున్నాము, ఒక 3 బ్యాగులు. సో చూడండి, ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఇక ఇప్పుడైతే బయటకు వెళ్తాము, ఎందుకంటే ట్రాఫిక్ ఉంది కాబట్టి జల్ది వెళ్తామని అనుకుంటున్నాము. సో ఇప్పుడే ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1కి వచ్చి ఉంటుంది. సో ఇక్కడ టెర్మినల్ 1 ఇది. సో లగేజ్ ఇప్పుడు అయిపోయింది లగేజ్. సో ఇక్కడ ముందుకు వెళ్తున్నాం చూడండి, ముందుకు వెళ్తున్నాం మేము. నిరంజన్ బాబు, మహేందర్ భాయ్, పొద్దున్నం అయిపోయింది, లగేజ్ అయిపోయింది. సో ఇప్పుడు డ్యూటీ ఫ్రీ దగ్గరికి వెళ్తున్నాం. డ్యూటీ ఫ్రీ దగ్గరికి ఇలా వీకెండ్ కాబట్టి చాలామంది ఉన్నారు జనాలు అయితే. సో నడుస్తున్నాం. ఇమిగ్రేషన్ అయిపోయింది, ఇక లోపలికి వెళ్తున్నాం డ్యూటీ ఫ్రీ దగ్గరికి. ఇది కళ్ళు సెక్షన్ మొత్తం. ఇక అందరూ ఇండియా కష్టాలు అయితే ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు మోస్ట్లీ. చూడండి ఎట్లా ఉన్నాయి రేట్లు చూడండి ఇక్కడ. సో ఆఫర్స్ ఉన్నాయి ఇట్లా. ఇక్కడ మనం రెడ్ లేబుల్ ఉన్నాయి కదా, సో నార్మల్గా మనం ఇంటికి వచ్చినప్పుడు తీసుకుంటాం కదా. చూడండి ఎంత ఉన్నాయి చూడండి, 99 ఇక్కడ. సో ఈ 3 150 టోకన్, 3 వస్తున్నాయి అన్నట్టు 150 టోకన్ రెడ్ లేబుల్. చూడండి డబుల్ బ్లాక్ ఎంత చూడండి, డబుల్ బ్లాక్ 220, బ్లాక్ లేబుల్ వెళ్తున్నాను 205. ఇక ఇక్కడ బాటలు చూడండి ఎంత ఉన్నది ఇక్కడ. సో 46,800 dirhams ఉన్నది, అంటే 10 లక్షల చిల్లర అన్నట్టు ఒక బాటల్కు. 1 బాటల్కు 10 లక్షల చిల్లర. ఓ మై గాడ్. చూడండి ఇది 44 ఇయర్స్ది విస్కీ. చూడండి ఎంత ఉన్నదో, 44,000, అంటే ఆల్మోస్ట్. ఇక్కడ అన్ని ఉడకలు ఉన్నాయి చూడండి, ఉడకలకి ఇట్లా బకాడికి ఇట్లా, ఇవన్నీ ఉడకలే. సో ఈ కౌంటర్ దగ్గర చూడండి, మళ్ళీ ఫ్రెండ్ అయితే తీసుకున్నాడు. ఇక మేము లగేజ్ ఎక్కింది చూస్తాం ఇక్కడ ఉంటామని. ఎయిర్పోర్ట్ లాంచ్కి వెళ్తున్నాం. సో చూద్దాం అక్కడ క్రెడిట్ కార్డు అండ్ డెబిట్ కార్డు తోటి, మాస్టర్ కార్డు ఉంటే. ఇక మనం ఇప్పుడు అందరం అటు వెళ్తున్నాము. సో ఎయిర్పోర్ట్ లాంచ్ ఫ్రీ ఇంతందుకు. మన దగ్గర దుబాయ్ది డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, మాస్టర్ కార్డు ఉంటే మనం దుబాయ్ ఎయిర్పోర్ట్లో కానీ ఇక్కడ ఎక్కడైనా సరే మనం లాంచ్ చేసేసి ఉంటాం అన్నట్టు. సో మనము ఫ్రీగా తినచ్చు అక్కడ, తాగచ్చు కూడా. సో వెళ్దాం, లోపలికైతే వెళ్తున్నాం. భూమేష్ రెడీయా తినేందుకు? తింటావా? నిరంజన్. సో మన కార్డు ఇక్కడ చెక్ చేసిన తర్వాత అయితే మనకు అసెస్ ఇస్తారు. సో వర్క్ చేస్తా చేయాలని చెప్పేసి ఇక్కడనే. సో ఈ లాంచ్ యాక్సెస్ తీసుకున్నాం ఇప్పుడే ఇంతకుముందు. సో ఇందులో చూడండి భూమేష్ తింటుండే ఆల్రెడీ చికెన్ బిర్యానీ, సో మటన్ ఉంది, ప్లస్ పలావిల్ ఉంది, అండ్ చికెన్ శాండ్విచ్ ఉంది అన్నట్టు. సో ఇక్కడ సలాడ్ మొత్తం ఇస్తున్నారు. ఆల్కహాల్ ఐటలు కూడా ఆల్కహాల్ ఫ్రీ అన్నట్టు. చికెన్ బిర్యానీ ఎయిర్పోర్ట్ లాంచ్ అయింది. మంచుకు ఒక పెగ్గు,
రెడ్ లేబుల్ విస్కీ విత్ చికెన్ బిర్యానీ. వీఆర్ ఎంజాయింగ్ విత్ రెడ్ లేబుల్ విస్కీ. మాది గేట్ నెంబర్ 6. సో గేట్ నెంబర్ 6కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అయిపోయింది ఇక్కడ కూడా, లోపలికి 11 అవుతుంది ఇప్పుడు వెళ్తున్నాం. సో ఇది చూడండి, ఫ్లైట్ లాగా వెళ్తున్నాం ఇప్పుడు. ఫ్లైట్ లాగా దారి ఇదంతా చూడండి. ఇక ఇక్కడ ఒక ఇండిగో ఫ్లైట్ చూడండి, ఇండిగో ఫ్లైట్. సో ఇక్కడ కూడా సో ఫ్లైట్ లాగా లోపలికి వెళ్తున్నాం. ఇది చూడండి, మా బ్యాగేజ్ వస్తున్నాయి చూడండి. చూడండి లోపలికి వెళ్తున్నాం ఫ్లైట్ లాగా. ఏదే చూడండి ఇక లోపల టైం అవుతుంది మరి, పోదాం ఇక. లెట్స్ గో బ్రో. విండో సీట్ నీకే కదా మరి, నువ్వు కూర్చో, నువ్వు ఇప్పుడు వీడియో తీస్తావు కదా నీకోసం. అలాగా जल्द बैठे और फाइल को क्लियर रखें कि ताकि आपके पीछे से यात्री आगे बढ़ सकें. Guests please occupy your seats at the earliest. Thank you. ఇవి ABC ముగ్గురి అన్నట్టు. కాకపోతే మనకు ఈ విండో సీట్ వచ్చేసి నిరంజన్కి ఇస్తున్నాం. ఈయన ఫస్ట్ టైం దుబాయ్ నుంచి ఇండియాకి వెళ్తుండే కదా, సో ఫస్ట్ టైం కాబట్టి ఆయనకు విండో సీట్ ఇస్తున్నాం. దా నిరంజన్ కూర్చుందిరా. విండో సీట్ నిరంజన్కి ఇస్తున్నాం. लाइफ बेस को लाल टॉगल खींच कर विमान से उतरने के तुरंत पहले फुलाएं. इसके ऊपर लगे लाल ट्यूब में उसे ఓకే రెడీ టు ఫ్లై మూవ్ అవుతుంది ఇప్పుడు. చూడండి ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయి ఇక్కడ. టెర్మినల్ 1 మరి ఇంతకుముందు అన్నాడు. ఎయిర్ ఇండియా గాలిలోకి ఎగురుతున్నది. మనం పైనుండి బుర్జ్ ఖలీఫా, దుబాయ్ వ్యూని మనం చూస్తున్నాం. రసమలై, ఇది బ్రెడ్, యాగడ్ ఉన్నది. సో వాటర్ బాటిల్ ఇచ్చారు. సో రైస్ కూడా పెట్టుకున్నారు. రైస్ పన్నీర్ అది. మొత్తానికి అయితే ఇక దిగినాం, ల్యాండ్ అయింది. ఇండియాలో అడుగు పెట్టినాం హైదరాబాద్లో. దుబాయ్ నుంచి వెళ్ళి 3 గంటల 30 నిమిషాలు మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇక బయటకు ఫస్ట్ లగేజ్ తీసుకొని బయటకి వెళ్ళాలి ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత. సో చూడండి ఇక మొత్తం చీకటి ఉన్నది ఇక్కడ. ఇది ఇంకా మొత్తం చీకటి ఉన్నది చూడ మొత్తం. సో ఇక వెళ్తున్నాం. ఇక చూడండి ఇక వచ్చినాం. ఇప్పుడు డ్యూటీ ఫ్రీ దాటి వచ్చేసిన వెయిటింగ్. అందరూ ఇక్కడ వెయిటింగ్ చేస్తారు. ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్.